వెల్కమ్ టు జీటీపీఎల్. నేను శిర్ష. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని ఫులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రాయన్పల్లి గ్రామం వద్ద మీడియా సంఘటన గుర్తింపు వ్యవస్థను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణలో మండుతున్న ఎండలు, రాష్ట్రంలో పలు చోట్ల 42 డిగ్రీలకు పై ఉష్ణోగ్రతలు నమోదు. అంబేద్కర్ అంటేనే ధైర్యం. ఎస్సీ ఎస్టీ ఫారం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి. నగరంలోని జిల్లా పవర్ హౌస్ వద్ద విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అన్ని వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, మేయర్ రాణి, సిపి సాయి చైతన్య. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితోనే భారతదేశంలో అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రాజ్యాంగంలో ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి పొందుపరిచిన ఆర్టికల్ 311 ద్వారానే తాను ఐఏఎస్ కలిగానని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకొని మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫూలింగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, సూడా చైర్మన్ కేశవేణు, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని, ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆరైవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని, ప్రమాదాల నియంత్రణ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారు అభ్యున్నతి సాధించాలని, అంబేద్కర్ కన్నా కళ్ళను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్బోధించారు. నిర్ణయం తీసుకుంటుందని వెల్లడిస్తూ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నగర మేయర్ కె ఉమారాణి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరు హక్కులు, బాధ్యతలను, పదవులను చేపట్టగలుగుతున్నారని అన్నారు. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందిన ఆర్టికల్స్ అన్ని వర్గాల వారికి హక్కులను కల్పిస్తున్నాయని, అంబేద్కర్ అందరి వాడు అని కొనియాడారు. ఆ మహనీయుని ఆశయాల సాధన కోసం అంకిత భావంతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్లు మాట్లాడుతూ భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులకు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తి అని అన్నారు. సమాన విద్య, సమానత్వ హక్కులు ప్రాథమిక హక్కులని రాజ్యాంగంలో పొందుపరిచినవే అని గుర్తు చేశారు. మన దేశంలోనే కాకుండా యువత ప్రపంచవ్యాప్తంగా ఎటువైపు చూసినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వ్యాస రచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా నగదు పారితోషికంతో పాటు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, డిటిసి దుర్గా ప్రమీల, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజగంగారాం, ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన నిజామాబాద్ టౌన్లో మాతో పాటు గౌరవ్ మేయర్ గారు, సిపి సార్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు,
మేమందరం ఇక్కడ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంలో అక్కడ పుష్పమాల అర్పణ చేయడం జరిగింది. భారతరత్న అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే, వారి ఆశయాలతోనే, వారి సందేశాలతోనే మన భారతదేశానికి రాజ్యాంగంకి ఒక పరిపూర్ణమైన రూపం మనం సాధించగలాము. వారు ఇచ్చిన సందేశాల మేరకు ఇటు మన ఆల్ ఇండియా సర్వీసెస్ కావచ్చు, లేదా మనం ప్రతిరోజు నిత్యావసరం వచ్చే పాలసీలు కావచ్చు, దానివల్లనే నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై VIDSను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ జాతీయ రహదారి గల చంద్రాయన్పల్లి గ్రామం వద్ద VIDSను తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తూచా తప్పకుండా పాటించాలని, హెల్మెట్లు తప్పనిసరి ధరించాలని, పిల్లలు కూడా హెల్మెట్ ఏర్పాటు చేసి ప్రయాణించాలని, జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని, వాహనానికి డిస్టెన్స్ ఉంచాలని, వాహనం వేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మనపై ఆధారపడ్డ ఉన్న కన్నీరు మిగల్చరాదని, సీటు బెల్ట్ తప్పనిసరి ధరించాలన్నారు. ఈ నిబంధనలు మన వద్ద ఉంచుకోకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు. తదుపరి గ్రామ ప్రజలతో ఆలయ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అనంతరం VIDS మీడియా సంఘటన గుర్తింపు వ్యవస్థ సంబంధించినటువంటి ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఇది మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షించడానికి AI విశ్లేషణలతో కూడిన హై డెఫినేషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుంది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, అదనపు DCP అడ్మిన్ G బస్వారెడ్డి, నిజామాబాద్ ఇన్ఛార్జ్ ACP రాజా వెంకటరెడ్డి, ఆర్మూర్ ACP శ్రీ వెంకటరెడ్డి, డిచ్పల్లి CI శ్రీ K వినోద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ వినోద్, డిచ్పల్లి SI ఆరిఫ్, ఇందల్వాయ్ SI I శ్రీ G సందీప్, ఈడార్ మేనేజర్ శ్రీ వర్ష, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ వంశీధర్, టోల్ ప్లాజా మేనేజర్ శ్రీ వీరబాలు, గ్రామ సర్పంచ్ శ్రీ రఘు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 2 వీలర్ మీద ఇద్దరికి హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ పెట్టుకుని దానికి బిగించాలి, క్లిప్ పెట్టుకోవాలి, స్ట్రాప్ పెట్టుకోవాలి. మళ్ళీ దానికి చాలా మంది ఏం చేస్తారంటే పెట్టుకోకుండా వేసుకుని పోతుంటారు. అది పెట్టుకున్న లాభం లేదు అట్లా పెట్టుకుంటే. ఎందుకంటే ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో ఫస్ట్ ఎగిరి అదే పడుతుంది కింద, తర్వాత తలకాయ పడుతుంది. లాభం ఏమైనా పెట్టుకుని లాభం ఏంది? ఎవరి కోసం పెట్టుకుని? మీకోసమే కదా పెట్టుకునేది. పోలీసు వాళ్ళ కోసం ఏదో ఛానల్ పెట్టుకునేది అది కాదు కదా. సో ఇది చాలా ముఖ్యం ఇది. తర్వాత ఈ చిన్నపిల్లలు ఉన్నా కానీ 4 ఏళ్ళ పైన ఉన్న పిల్లలు కూడా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పెట్టాలి. వాళ్ళకు దొరికే హెల్మెట్లు ఉంటాయి. చిన్నపిల్లలకు తల తట్టుకునే పిల్లలకు సరిపోయే హెల్మెట్ కూడా ఉంటాయి అన్నట్టు, అవి కూడా పెట్టుకోవాలి. అంతేగాని మనం తర్వాత ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే హైవే పోతున్నది. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి బాణుడు బగమగమంటున్నాడు. రాష్ట్రంలో వివిధ చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్తో పాటు నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గురువారం నుంచి ఎండలు మరింత టారెత్తించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పేదల తలరాతను మార్చగలిగే శక్తి భారత రాజ్యాంగానికి మాత్రమే ఉందని, అంబేద్కర్ అంటేనే ధైర్యం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా SC/ST ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ అంటేనే ధైర్యం అని అన్నారు. పేదల తలరాతను మార్చగలిగే శక్తి ఒక్క భారత రాజ్యాంగంకే ఉందని తెలిపారు. అంబేద్కర్ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారు. ఆయన ఆశయ సాధన కోసం అందరం ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు. విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఆర్జియన్ ఎంప్లాయీస్ చేపట్టిన ధర్నాకు మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులు కొత్త డిమాండ్లను ఏమీ అడగడం లేదని, పాత వాటిని అమలు పరుచుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధానంగా విద్యార్హతను బట్టి ప్రమోషన్లు కల్పించాలన్నారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే సంస్థ ఒకే రూల్ ఉండే విధంగా చూడాలన్నారు.
తెలంగాణ విద్యుత్ ఆర్జీఎన్ ఎంప్లాయీస్ చేపట్టిన ధర్నాకు మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులు కొత్త డిమాండ్లను ఏమీ అడగడం లేదని, పాత వాటిని అమలుపరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధానంగా విద్యా అర్హతను బట్టి ప్రమోషన్లు కల్పించాలన్నారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే సంస్థ ఒకే రూల్ ఉండే విధంగా చూడాలన్నారు. పని దినాలను తగ్గించి న్యాయం చేయాలన్నారు. గత 7 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఉద్యోగులకు మద్దతుగా తన వంతుగా లేఖను అందజేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కు వచ్చే 3 రోజుల్లో లేఖను అందజేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్జీఎన్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రతినిధుల గంగాధర్కు, రవి, షాదుల్లా, సతీష్, బీజేపీ కార్పొరేటర్లు జగదీష్, కులకర్ణి, మఠం పవన్, కల్పే, అర్చన, చిరంజీవి, ఇప్పకాయల సుమిత్ర, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తా అని చెప్పి చేయడం జరిగింది. ఏం చేయడం జరిగింది? దాంట్లో ఒక కిడుగు స్టాండింగ్ ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్టిజన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. మరి వివక్ష ఎందుకు? రెగ్యులర్ చేసినప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్కి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వీరికి కూడా రావాలి. వాస్తవంగా చెప్పాలంటే గ్రౌండ్లో కష్టపడేది వీళ్ళే. నిజామాబాద్ ఆర్టీసీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియనల్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్, డిప్యూటీ రీజనల్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్, డిపో మేనేజర్లు, సిబ్బంది, ఎస్సీ ఎస్టీ యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మరియు అన్నదానం కార్యక్రమం చేసి జయంతి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు, రాజ్యాంగం రూపకల్పనలో వారి పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. విద్యుత్ శాఖలో రిటైర్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ బుక్సా లక్ష్మణ్ నాయక్ ఉద్యోగ విరమణ ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ రోడ్లో గల ఫంక్షన్ హాల్లో రిటైర్డ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ బుక్య లక్ష్మణ్ నాయక్ ఉద్యోగ విరమణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, రైతు కమిషనర్ సభ్యులు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ అందరివాడని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ అన్నారు. బాల్కొండ మండల కేంద్రంతో పాటు కిసాన్ నగర్, చిట్టాపూర్, శ్రీరాంపూర్ గ్రామాల్లో జరిగిన అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో ఎస్ఐస్ పాల్గొని మాట్లాడారు. సర్పంచ్లు గాండ్ల రాజేష్, రామరాజ్ గౌడ్, ప్రవీణ్, అంబేద్కర్ సంఘాల నాయకులు, యువజన సంఘాలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ర్యాగింగ్, ఈవిటీజింగ్ నిర్మూలనను కామ్రేడ్ జడ్జ్ రెడ్డి ప్రత్యేక కృషి చేశారని, ఆయన ప్రగతిశీల ఉద్యమ దీవిటి అని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారాపు రాజేష్ అన్నారు. పీడీఎస్యు వ్యవస్థాపకుడు ఉస్మానియా అరుణ తార కామ్రేడ్ జార్జ్ రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరం వినాయక్ నగర్లో పీడీఎస్యు ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రగతిశీల విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మాణించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నిజామాబాద్ నగర అధ్యక్షులు శ్రీరామ్ పవన్ కుమార్, నగర కోశాధికారి ప్రసాద్, నగర కమిటీ సభ్యులు దత్తాత్రి, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను దళిత సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్మెంట్ ఫార్మసీ మెడికల్ ఆఫీసర్ ఫరస లింబద్రి, సర్పంచ్ సౌందర్య నవీన్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ సభ్యులు, సంఘ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను స్మరించుకుంటూ ఆయన సేవలను వారు కొనియాడారు. ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని సూచించారు. వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా సంఘ సభ్యుల చేత రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ గౌడ్, సెక్రటరీ విపుల్, వార్డు సభ్యులు, మాల సంఘం అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమానత్వానికి ప్రతీక, అణగారిన వర్గాల కోసం ఎనలేని పోరాటం చేసిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని శ్రీధన్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూలింగ్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని ఆయన గొప్ప ఆలోచన పరుడని కొనియాడారు. సమాజంలో అన్యాయం ఎదురైతే పోరాడాలని, ఐక్యతతో ముందుకు సాగాలని సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన మహానుభావుడని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తు తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్ర తెలపాలని ఉద్దేశంతో దేశంలో పంచ తీర్థాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, ట్రస్ట్ ప్రతినిధులు ధన్పాల్ ఉదయ్, డాక్టర్ ధన్పాల్ వినయ్, నాయకులు కృష్ణ మారారావు, పవన్ మందడ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పులాంగ్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం మా ట్రస్ట్ ద్వారా చేయడం నిజంగా చాలా సంతోషదాయక విషయము. ఇది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరొకసారి ఆయన జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ కార్పొరేటరు బండు మరియు ముబారక్ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబా భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవం డివిజన్ 18 ముబారక్ నగర్లో గ్రామ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని కుల సంఘాలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే మనం ఈ రోజు అన్ని వర్గాలతో మమేకం గాను ఉన్నామని, లేకుంటే ఇప్పటి వెనుకబడే ఉండేవాళ్ళమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ చూపిన బాటలో దేశ ప్రజలు అందరూ నడవాలని, సమస్య పూజ నిర్మాణం జరగాలి అంటే ప్రజలందరూ ఒక్క తాటిపై రావాలని, ఈ జయంతి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దుమ్మాయి చిరంజీవి, ప్రధాన కార్యదర్శి తాడిమల్ల సందీప్ కుమార్, ఉపాధ్యక్షులు గసకంటి దేవయ్య, సంఘ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా యావత్ ప్రజానికానికి, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, అన్నలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతిసారి మనం జరుపుకుంటున్నాం అంబేద్కర్ జయంతిని, కానీ ఇంకా మనం వెనుకబడి ఉంటున్నాం. మన సమాజం ఇంకా ఐకమత్యమై రేపటి రోజు, రాబోయే రోజు నగరంలోని నాల్కల్ రోడ్లో గల రేడియో స్టేషన్ వద్ద అంబేద్కర్ జయంతి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్లో గల రేడియో స్టేషన్ వద్ద అంబేద్కర్ జయంతి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోహన్, పట్టణ అధ్యక్షుడు సుధాకర్, రాష్ట్ర నాయకులు అద్దంకి లింగయ్య, రాష్ట్ర నాయకురాలు ప్రెసిడెంట్ హలికుల మోసా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. అలాగే జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బంటురాము, శివ, మాజీ కార్పొరేటర్ సదానంద్ పాల్గొన్నారు. ఖానాపూర్లో బస్తీ దవాఖానా కార్పొరేటర్ అగ్గు భోజన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని 1వ డివిజన్ కాలూరు ఖానాపూర్లోని ఖానాపూర్ బస్తీ దవాఖానాను స్థానిక కార్పొరేటర్ అగ్గు భోజన్న ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలా సేవలు అందిస్తారో స్థానిక స్టాఫ్ ని అడిగి తెలుసుకున్నారు. దవాఖానాలో శుభ్రత, మందుల నిల్వలను, రిజిస్టర్లను చూశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ రాజలింగం, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు మోహన్ పటేల్, గంగమోహన్ తదితరులు పాల్గొన్నారు. నందిపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన జయంతిని దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న జరుపుకుంటారు. స్వాతంత్ర్యం అనంతరం నుండి ఈ వేడుకలు అధికారికంగా నిర్వహించబడుతుండగా 1990లో భారత రాజ్య ప్రభుత్వం ఆయనకు భారత రత్న పురస్కారం ప్రకటించిన తర్వాత మరింత విస్తృత స్థాయిలో అంబేద్కర్ జయంతి వేడుకలు దేశమంతటా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు బొర్రోల సురేష్, యువజన సంఘాల నాయకులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నగరంలోని 1వ డివిజన్ కాలూరు ఖానాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను కార్పొరేటర్ అగ్గు భోజన్న మాల సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. నగరంలోని 1వ డివిజన్ ఖానాపూర్లో స్థానిక కార్పొరేటర్ అగ్గు భోజన్న హాజరై మాల సంఘ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అగ్గు భోజన్న మాల సంఘ సభ్యులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ సభలు, సంఘ సభలు కార్పొరేటర్ అగ్గు భోజన్న మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను స్మరించుకుంటూ ఆయన సేవలను వారు కొనియాడారు. ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని సూచించారు. సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ఉత్సవంలో పిల్లలు, మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు బాగారెడ్డి, రాజలింగం, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, మోహన్ పటేల్, గంగామోహన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో విద్యా వ్యవస్థ బాగా వెనుకబడి ఉంది. ఆ విద్యా వ్యవస్థలో ఎలా అయితే మా భారతదేశ పౌరుల్ని ఎంత ముందుకు విద్య నేర్పిస్తే అంత ముందుకు పోతారని ఆ రోజు ఆయన కష్టపడి చాలా ఇబ్బందుల్లో ఆయన చదువుతూ ఆ చదివిన చదువు మన భారతదేశ పౌరులకు ఆయన చదువు పంచి ఈ రోజు మనకు ఇంత గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి, మనముని కూడా ముందుకు పంపిన వ్యక్తి, ఈ రోజు ముందు చూపు ఉన్న వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. నగరంలోని 25వ డివిజన్ నల్లమగుట్టలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డివిజన్ 20 ఎల్లమ్మగుట్ట అండ్ బ్యాంక్ కాలనీలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఎన్ఎంసీ శానిటరీ వర్క్స్ ని కార్పొరేటర్ న్యాలం సునీతారాజు సన్మానించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు అశోక్ గారు, గంగాధర్ మొగలయ్య, సర్వోత్తమ శివరాజ్, అబ్బయ్య, బాలయ్య, లక్ష్మణ్, నర్సింగ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. 2వ డివిజన్ పరిధిలో మాణిక్ బండార్ పెద్ద బోర్గం గ్రామంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాణిక్ బండార్ పెద్ద బోర్గన్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. దేశానికి లభించిన గొప్ప వరం సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలను ప్రతి భారతీయుడికి అందించిన మహనీయుడని, సామాజిక సమానత్వం లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని, అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. పెద్ద బోర్గం గ్రామ మాల సంఘ సభ్యులు కార్పొరేటర్ మారంపల్లి మోహన్ ను, విడసి అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, కార్యదర్శి నరేందర్ గౌడ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మాల సంఘ సభ్యులు నీరడి సాగర్, బేగరి రవి, అశోక్, మోహన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కిసాన్ నగర్లో మంగళవారం రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్పంచ్ రామరాజు గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ రహీముద్దీన్, ప్రసాద్, శరద్, మోతీరామ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చంద్రముని, ఉపాధ్యక్షుడు గౌతమ్, కాంగ్రెస్ నాయకులు కపిల్, చైనీ నాగేష్, రవీందర్, గంగాధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మాయాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నిజామాబాద్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ మాయాపూర్కు చెందిన కేసిరే సతీష్ ఆధ్వర్యంలో ఇటీవల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో 10 మంది వాహనదారులకు నందిపేట్ ఎస్ఐ శ్యామ్ రాజ్ చేతుల మీదుగా హెల్మెట్ పంపిణీ చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కంటే ప్రమాదం జరగక ముందే హెల్మెట్లు వంటివి వాడడం వల్ల కొంత ప్రమాదాన్ని నివారించవచ్చని, మద్యం తాగి వాహనాలు నడిపితే వారితో పాటు ఎదురుగా వచ్చే వారు కూడా ప్రమాదంలో ఉండే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి జీవన్, గ్రామ ఉప సర్పంచ్ విష్ణు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారికి గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి పాల్గొన్నారు.
దారుపల్లి మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు భారీగా పాల్గొన్నారు. జగ్రన్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద మాల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో, గ్రామ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 30 సంవత్సరాల క్రితం జగ్రంపల్లి మండలం కేంద్రంలో యువజన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే ఒక 135వ జయంతి పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. టీఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీ 39వ డివిజన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ కూరగాయల ఉమారాణి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ కాలనీ వాసులతో పాల్గొన్నారు. మాదిగ ఉద్యోగుల విద్యావంతుల సంక్షేమ సంఘం వినాయక్ నగర్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రుక్మిణి ఛాంబర్స్ దగ్గర చలివేంద్రాన్ని నిజామాబాద్ నగర 22వ కార్పొరేటర్ సాయి సుధా వైష్ణవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో MUVSS సంఘం అధ్యక్షులు రావుట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుడ్ల రాములు, జనరల్ సెక్రటరీ నీలేందర్, కోశాధికారి డి నరసింహులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా బాన్స్వాడ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్లో నిధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ సాయిలపై గుర్తు తెలియని దుండగులు కర్రతో దాడి చేసిన అతని వద్ద ఉన్న 1000 రూపాయలు సెల్ ఫోన్ను లాక్కున్నారు. ఈ దాడిలో సాయిలకు తీవ్ర రక్తస్రావం కావడంతో బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స నిర్వహించి అనంతరం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాన్స్వాడ సిఐ శ్రీధర్ మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించడంతో పాటు క్లూస్ టీమ్ను రూపించి అందులో పరిశీలిస్తామన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని నేరస్తులను త్వరలోనే పట్టుకొని చట్టం ముందు నిలబెడతామని సిఐ శ్రీధర్ చెప్పారు. బైట్స్ డాక్టర్ సాయి రూపేష్, తులద్ శ్రీధర్, సిఐ పోలీస్ అధికారి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన వాచ్మెన్ లాగా పోస్ట్ ఆఫీస్లో ఉండడం జరిగింది. అందులో రాత్రి 1 గంట సమయంలో ఒక 2 వ్యక్తులు వచ్చి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న 1000 రూపాయలు మరియు సెల్ ఫోన్ని దొంగిలించడం జరిగింది. బూలియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 1,53,500 గ్రాములు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 1,41,525 ఉంది. అలాగే 1 కేజీ వెండి ధర 2,50,000 ఉండగా, 10 గ్రాములు వెండి వస్తువుల ధర 2,500గా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రాయన్పల్లి గ్రామం వద్ద మీడియా సంఘటన గుర్తింపు వ్యవస్థను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణలో మండుతున్న ఎండలు, రాష్ట్రంలో పలు చోట్ల 42 డిగ్రీలకు పై ఉష్ణోగ్రతలు నమోదు. అంబేద్కర్ అంటేనే ధైర్యం. ఎస్సీ ఎస్టీ ఫారం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి. నగరంలోని జిల్లా పవర్ హౌస్ వద్ద విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అన్ని వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, మేయర్ రాణి, సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ GTPL.